హలో ఎవ్రీవన్. ప్రముఖ సైనిక స్కూల్ నుంచి మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగానే అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సాలరీ ఎంత ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాటికి లింక్స్ అనేది మీకు కామెంట్ సెక్షన్ మీకైతే పిన్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో మీకైతే లింక్స్ అయితే ఇచ్చాను. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి సైనిక స్కూల్ పీజీటీ జాబ్స్ నోటిఫికేషన్ 2024 ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి అవసరమైన వయసు పరిమితి ఎంత ఉండాలంటే మీకు ఆగస్టు 3వ తేదీ నాటికి మీకు 21 నుంచి మీకు 40 సంవత్సరాల మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. అదేవిధంగా మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనేసి అంటున్నారు. మరి జీతం చూసుకుంటే మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అయితే మీకు ₹62,356 శాలరీ కూడా ఇస్తామనేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి ఫీజెస్ ఏం లేదమ్మా, ఓకేనా. సో అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అని దాని గురించి కూడా నేను మీకైతే క్లియర్గా అయితే చెప్తాను, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ ప్రభుత్వం సంస్థ వారు రిలీజ్ చేశారంటే మనకి సైనిక స్కూల్ కలికిరి అన్నమయ్య జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకుని ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి కేవలం ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి పీజీటీ ఇంగ్లీష్ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా, ఓకేనా. విద్య అర్హత ఏముండాలి అనేసి క్లియర్గా ఇక్కడ మనకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా సంబంధిత సబ్జెక్టులను మీరు బీఈడి కూడా కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూసుకుంటే మీకు పీజీటీ ఇంగ్లీష్ అనేసి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సో శాలరీ ఎంత ఇస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏమిటి, మొత్తం ఇక్కడ మనకు నోటిఫికేషన్ మొత్తం కూడా వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మీకు నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇంకోసారి మీరు చెక్ చేయండి. ఎంపిక విధానం జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మీకు వాక్యన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి చెప్తానమ్మా, ఓకేనా. సో అప్లై చేసుకోవాలంటే సింపుల్ అమ్మా. కింద మీకు అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరైతే ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. నేను చెప్తాను, అది అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మరియు చూపిస్తాను. ఆసక్తి గల అభ్యర్థులు పాఠశాల వెబ్సైట్ నుండి జోడించినటువంటి దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థించారు సరిగ్గా పూర్తించినటువంటి దరఖాస్తులు అంటే అక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో దాన్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ది ప్రిన్సిపల్ సైనిక స్కూల్ కలికిరి అన్నమయ్య జిల్లా 517234 ఆంధ్రప్రదేశ్ తాజాగా ఆగస్ట్ 2024 లోపు ఫార్వర్డ్ చేయాలంటే పోస్ట్ చేయవలసి ఉంటుంది. అంటే ఆగస్ట్ 2వ తేదీ లోపల మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మేబీ ఈరోజు 1వ తేదీ అనుకుంటా, కాబట్టి ఈ రోజు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ముఖ్యమైన తేదీలు చూసుకుని ఆన్లైన్ దరఖాస్తు ఆల్రెడీ కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అందుకోసం వీడియో చేస్తున్నాను. ఆన్లైన్ దరఖాస్తు ఎవరితో చూసుకుంటే మీకు ఆగస్ట్ 2వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చును. మీకు చూసుకుంటే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇచ్చారు, అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఈ రెండు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీకు చెక్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు ఒకసారిగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఒకసారి చూసి చూపిస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు, కానీ ఇప్పుడు నేను మీకైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అది ఎలా ఉంది ఏమనేసి నేను మీకు ఇప్పుడైతే చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ మీకు నాకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేయడం జరిగింది. సో దాని గురించి చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తాం మనకి క్లియర్గా డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగిందమ్మా. సైనిక స్కూల్ ఇక్కడ మీ యొక్క ఫోటో మీరైతే సబ్మిట్ అంటే రీసెంట్గా దిగినటువంటి ఫోటో, మీ యొక్క ఫోటోని అయితే ఇక్కడ మీరైతే పేస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మనకి పోస్ట్ ఫర్ నేమ్ అనేసి ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్లియర్గా మనకి ఏజ్ లిమిట్, ఇయర్, మంత్ మొత్తం ఇచ్చేసారు. మీకు సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మ్యారేజ్ స్టేటస్, సో మ్యారీడా అన్మ్యారీడ్ అనేసి, మీకు నేషనాలిటీ, అదేవిధంగా క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సబ్జెక్ట్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా, క్వాలిఫికేషన్ మొత్తం కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ మొత్తం కూడా ఇక్కడ మీరు డీటెయిల్స్ మొత్తం కూడా సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారు వీటన్నిటి కూడా మీరైతే సబ్మిట్ చేసింది రాయవలసి ఉంటుంది. 10th రాసి మీ యొక్క అడ్రస్కి లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోండి. సో నాన్ లోకల్ అయితే పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి డైరెక్ట్గా లోకల్ క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా అయితే అప్లై చేసుకోండి. మీకు ఎంబీఏ ఇంగ్లీష్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్, ఓకేనా. సో ఇదే మన నోటిఫికేషన్ యొక్క లింక్, నోటిఫికేషన్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుని మీరు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.